సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో మనము 5వ పాఠం ప్రజెంట్ కంటిన్యూషన్ అవుతున్నామమ్మా. విద్యుత్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ పాఠ్యాంశాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ పాఠంలో మనం క్లాస్ 10లో మనము కెపాసిటర్ పలకల మధ్య రోధకాన్ని ఉంచితే ఏమవుతుందనే అంశాన్ని నేర్చుకున్నాము. ఏమవుతుంది? కెపాసిటర్ పలకల మధ్య రోధకాన్ని ఉంచితే కెపాసిటర్ యొక్క కెపాసిటీ K రెట్లు పెరుగుతుంది. ఎన్ని రెట్లు పెరుగుతుందమ్మా? K రెట్లు పెరుగుతుంది. K అంటే ఎవరు ఇక్కడ? K అంటే రోధక స్థిరాంకము. K అంటే రోధక స్థిరాంకము. మరి ఈరోజు క్లాస్లో మనం ఏం చేస్తున్నామంటే సమాంతర పలకల కెపాసిటర్ పలకల మధ్యలో రోధకాన్ని ఉంచితే ఏమవుతుందో చూద్దామండి. సమాంతర పలకల కెపాసిటర్ పలకల మధ్య రోధకమును ఉంచితే ఏమవుతుందంటే ఇవి రెండు పలకలండి. ప్లస్ క్యూ ఆవేశము మైనస్ క్యూ ఆవేశం ఉండే రెండు వాహకాలు లేదా రెండు పలకలు కెపాసిటర్కి ఈ విధంగా ఉంటాయి. పలకల యొక్క పలకలు అయితే ఈ పలక యొక్క ఒక్కొక్క పలక యొక్క వైశాల్యం A, ఒక్కొక్క పలక యొక్క ఆవేశం, ఒక పలక యొక్క ఆవేశం ప్లస్ క్యూ, మరో పలక యొక్క ఆవేశము మైనస్ క్యూ. ఇది ప్లస్ అండి, ఇది మైనస్. దీని మధ్యలో ఒక రోధక స్థిరాంకం ఉంచాము. ఒక రోధక స్థిరాంకం ఉంచాము. K అనే రోధక స్థిరాంకం గల పదార్థాన్ని ఉంచాము. K అనే రోధక స్థిరాంకం గల పదార్థాన్ని ఉంచాము. ఈ పదార్థం యొక్క థిక్నెస్, ఈ పదార్థం యొక్క మందము ఎంతంటే రోధక స్థిరాంకము K అండి. పదార్థం యొక్క రోధక పదార్థ మందము, రోధక పదార్థ మందము T, థిక్నెస్ T. రోధక పదార్థ మందము థిక్నెస్ T. అయితే మనం ఇక్కడ కెపాసిటెన్స్ కావాలి మనకి. కెపాసిటెన్స్ C A into epsilon naught by d minus T by plus T by K. T by K. A అంటే పలక వైశాల్యం. ఈ పలక యొక్క వైశాల్యం A. ఏరియా. ఎప్సిలాన్ నాట్ అంటే పెర్మిటివిటీ, విద్యుత్ పెర్మిటివిటీ. D అంటే పలకల మధ్య దూరము. D అంటే పలకల మధ్య దూరము. D అవుతుంది. K అంటే రోధక స్థిరాంకము. అంటే సమాంతర పలకల కెపాసిటర్లో పలకల మధ్య ఒక రోధక పదార్థాన్ని ఉంచితే ఆ రోధక పదార్థం వల్ల కెపాసిటెన్స్ ఏమి అవుతుందండి? A into epsilon naught by d minus T plus T by K. A into epsilon naught by d minus T plus T by K. ఇది ఫార్ములా.
కెపాసిటర్ల శ్రేణి సంధానం మరియు సమాంతర సంధానం కోసము ఇప్పుడు తెలుసుకుందామండి. కెపాసిటర్ల శ్రేణి సంధానము, సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ అని ఇంగ్లీష్ దీని ఏమంటామంటే సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. మనము ఏ కెపాసిటర్లని శ్రేణి సంధానం చేయాలనుకుంటున్నామో ఆ కెపాసిటర్లని ఒకదాని పక్కన ఒకటి పేర్చి ఒకదానితో ఒకటి జత చేసి మొదటి కెపాసిటర్ యొక్క మొదటి పలకని చివరి కెపాసిటర్ యొక్క రెండవ పలకని కలిపి ఒక బ్యాటరీకి అనుసంధానం చేస్తే దానిని మనము శ్రేణి సంధానం అంటామండి. ఏమంటామండి? ఇది ఒక కెపాసిటర్, -q చార్జ్ +q చార్జ్ ఉండే ఆవేశాలని కొంత దూరంలో వేరు చేయబడి ఉంచితే అది కెపాసిటర్. ఈ విధంగా మనం ఎన్ని కెపాసిటర్ తీసుకుంటామండి? ఉదాహరణకి ఇక్కడ 3 కెపాసిటర్ తీసుకున్నాం అనుకోండి. ఇది మొదటి కెపాసిటర్, ఇది రెండవ కెపాసిటర్ అండి, అలాగే మూడవ కెపాసిటర్. 3 కెపాసిటర్లని ఈ విధంగా ఒకదానితో ఒకటి జత చేస్తున్నామండి. జత చేయడం అంటే ఏమిటంటే మొదటి కెపాసిటర్లోని రెండవ పలకని రెండవ కెపాసిటర్లో ఉండే మొదటి పలకతోను, రెండవ కెపాసిటర్లో ఉండే రెండవ పలకని మూడవ కెపాసిటర్లో ఉండే మొదటి పలకతోను జత చేసి మొదటి కెపాసిటర్లోని మొదటి పలకను ఈ చివరి కెపాసిటర్లోని రెండవ పలకను కలిపి ఒక బ్యాటరీకి అనుసంధానం చేస్తే దీన్ని మనము ఏమంటామంటే కెపాసిటర్ల శ్రేణి సంధానం అంటామండి. ఇది కెపాసిటర్ 1, ఇది కెపాసిటర్ 2, ఇది కెపాసిటర్ 3. చూడండి ఒకసారి. మొదటి కెపాసిటర్లోని రెండవ పలకను రెండవ కెపాసిటర్లోని మొదటి పలకతోని, రెండవ కెపాసిటర్లోని రెండవ పలకను మూడవ కెపాసిటర్లోని మొదటి పలకతో జత చేసి మొదటి కెపాసిటర్లోని మొదటి పలకను మూడవ కెపాసిటర్లోని రెండవ పలకను కలిపి ఒక బ్యాటరీకి అనుసంధానం చేస్తే దానిని మనము కెపాసిటర్ల శ్రేణి సంధానం అని అంటాము. ఇక్కడ శ్రేణి సంధానంలో మనం చక్కగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కెపాసిటర్ పై ఉండే ఆవేశం స్థిరము. ఏంటంటే పాయింట్, ప్రతి కెపాసిటర్ పై ఉండే ఆవేశము స్థిరము. ప్రతి కెపాసిటర్ పై ఉండే ఆవేశము స్థిరము. పాయింట్ 2. రెండో పాయింట్ ఏంటి? విద్యుత్ పొటెన్షియల్ విలువ విడిపోతుంది. ఏమవుతుందమ్మా? విద్యుత్ పొటెన్షియల్ విలువ విడిపోతుంది. ఎలా ఉంటుంది? V V1 + V2 + V3 అవుతుంది. ఏమవుతుంది? V1 + V2 + V3 అవుతుంది. V అంటే ఎవరు? బ్యాటరీ అందించే విద్యుత్ పొటెన్షియల్. V1 అంటే ఎవరు? మొదటి కెపాసిటర్లో ఉండే విద్యుత్ పొటెన్షియల్. V2 ఎవరు? రెండవ కెపాసిటర్లో ఉండే విద్యుత్ పొటెన్షియల్. V3 ఎవరు? మూడవ కెపాసిటర్లో ఉండే విద్యుత్ పొటెన్షియల్. ఓకేనమ్మా? ఇప్పుడు మనము మొదటి కెపాసిటర్ V1 ఏం రాస్తామండి? Q/C1 రాస్తాం. V1 ఏం రాస్తామండి? Q/C1. Q స్థిరం కాబట్టి
సర్క్యూట్లో వలయంలో Q స్థిరం, శ్రేణి సంధానంలో అంటే ఎక్కడైనా శ్రేణి సంధానంలో Q స్థిరం, Q లేక I స్థిరం. రెండవ కెపాసిటర్ ఏమవుతుంది ఇక్కడ? రెండవ కెపాసిటర్ యొక్క విలువతో ఉంది V2 Q/C. మూడవ కెపాసిటర్ ఏమవుతుంది ఇక్కడ? మూడవ కెపాసిటర్ V3 Q/C. చూసుకోండి, V1 Q/C1, V2 Q/C2, V3 Q/C3. ఫలిత కెపాసిటెన్స్ మొదటి కెపాసిటర్ యొక్క మొదటి కెపాసిటర్ V1, రెండవ కెపాసిటర్ V2, మూడవ కెపాసిటర్ యొక్క V3. పొటెన్షియల్స్ అన్నమాట. మొదటి కెపాసిటర్ పొటెన్షియల్ V1, రెండవ కెపాసిటర్ యొక్క పొటెన్షియల్ V2, మూడవ కెపాసిటర్ యొక్క పొటెన్షియల్ V3. ఇప్పుడు ఫలితం అవుతుంది, ఫలితము V Q/C/P అంటాం. ఎందుకంటే S అంటాం, Q/S ప్యారలల్ కాంబినేషన్ కదా. ఇప్పుడు ఈ విలువలన్నింటినీ ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తూ ఉంటాం. ఈ విలువలన్నింటినీ కూడా ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే అప్పుడు ఏమవుతుంది? V అంటే అవుతుంది Q/C/S. V1 ఎంతమ్మా? Q/C1 ప్లస్ V2 ఎంతమ్మా? Q/C2. V2 అంటే Q/C2 ప్లస్ V3 ఎంతమ్మా? Q/C3. Q కామన్ తీస్తే ఏం మిగులుతుంది ఇక్కడ? Q/C/S Q కామన్ తీస్తే 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C. పోతే ఏం మిగులుతుంది? 1/C/S 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C. CS అంటే ఎవరు ఇక్కడ? కెపాసిటర్ల శ్రేణి సంధాన ఫలితము. C/S అంటే కెపాసిటర్ల శ్రేణి సంధాన ఫలితము. ఇది C/S. ఓకేనమ్మా? మనము n కెపాసిటర్లను కలుపుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? n కెపాసిటర్ కలిపితే 1/C/S 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 ప్లస్ 1/Cn వస్తుంది. ఎన్ని కెపాసిటర్లైనా శ్రేణి సంధానం కలిపితే ఈ విధమైన విలువ మనకు వస్తుంది. ఒకసారి రీకాల్ చేసుకోండి. కెపాసిటర్ల శ్రేణి సంధానంలో ప్రతి కెపాసిటర్పై ఎవరు స్థిరం అండి? ఆవేశము స్థిరము. పొటెన్షియల్ భేదంతో వాల్యూ ఏమవుతుందమ్మా? ఫలిత పొటెన్షియల్ భేదం అనేది విడివిడి పొటెన్షియల్ భేదాల బీజీయ మొత్తానికి సమానము. ఫలిత పొటెన్షియల్ భేదం అనేది విడివిడి పొటెన్షియల్ భేదాల బీజీయ మొత్తానికి సమానము. ఇప్పుడు మొదటి కెపాసిటర్ యొక్క పొటెన్షియల్ ఎంతమ్మా? V1 Q/C1. రెండవ కెపాసిటర్ యొక్క పొటెన్షియల్ ఎంతమ్మా? V2 Q/C2. మూడవ కెపాసిటర్ యొక్క పొటెన్షియల్ ఎంతమ్మా? V3 Q/C3. మనము ఫలిత పొటెన్షియల్ ఎంతమ్మా? V Q/C/S. ఇప్పుడు ఈ నాలుగు విలువల్ని ఈ సమీకరణంలో ప్రతిక్షేపించామండి. ప్రతిక్షేపిస్తే మనకి ఏమొచ్చిందండి? 1/C/S 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకి నోట్ పాయింట్ రాసుకోండి. ఏంటి నోట్ పాయింట్? నోట్ పాయింట్ 1. అన్ని కెపాసిటర్ల కెపాసిటెన్సీ సమానమైతే అప్పుడు ఏమవుతుంది?
to C3 is equal to C. 1 by C suffix S is equal to 1 by C plus 1 by C plus 1 by C is equal to 3 by C. ఎందుకంటే హారాలు సమానమైతే లవాలు కలుపుబడతాయి దీని ప్రకారం. అప్పుడు ఏమవుతుంది మనకి C suffix S is equal to C suffix S is equal to ఏమవుతుంది మనకి ఇక్కడ ఇక వస్తుంది C by 3 అవుతుంది అంతే కదమ్మా C by 3. ఓకే క్లియర్. చూద్దాం ఒకసారి 1 by C suffix is equal to 3 by C is raised to 1 by 3 into C equal to C suffix S సరిపోయింది. ఇది 3 కెపాసిటర్లు కాబట్టి C by 3. అదే n కెపాసిటర్లు అయిందనుకోండి, n కెపాసిటర్లు అయితే ఏమవుతుంది ఇక్కడ C suffix S is equal to C by n. ఇప్పుడు ఇంకో నోట్ పాయింట్ ఉందమ్మా. నోట్ పాయింట్ 2 చూడండి. నోట్ పాయింట్ 2 ఏదమ్మా జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమైపోతుంది. నోట్ పాయింట్ 2 C1 C2 C3 లో C3 విలువలు ఉంటాయి మనకి. ఫలితంగా వచ్చేది C suffix S. ఎప్పుడు కూడా C1 C2 C3 కెపాసిటర్లలో కెపాసిటెన్స్ విలువ ఏ కెపాసిటెన్స్ యొక్క విలువ తక్కువగా ఉంటుందో దానికంటే తక్కువ విలువ కలిగి ఉంటుంది ఫలిత కెపాసిటెన్స్. దానికంటే తక్కువ విలువ కలిగి ఉంటుందమ్మా ఫలిత కెపాసిటెన్స్. చూడండి C1 C2 C3 కెపాసిటెన్స్లలో ఏది తక్కువ కెపాసిటెన్స్ కలిగి ఉంటే అంతకంటే తక్కువ విలువని C suffix S ఇస్తుంది. అంతకంటే తక్కువ విలువని C suffix S ఇస్తుంది. అంటే C1 C2 C3లో ఎవరైతే తక్కువగా ఉంటారో ఫలితం విలువ అంతకంటే తక్కువ విలువ కలిగి ఉంటుంది. ఉదాహరణకి ఇది 1 మైక్రోఫారడ్, ఇది 2 మైక్రోఫారడ్, 3 మైక్రోఫారడ్ అయినప్పటికీ ఫలితం విలువ 1 మైక్రోఫారడ్ కంటే తక్కువగా ఉంటుంది. 1 మైక్రోఫారడ్ కంటే తక్కువగా ఉంటుంది. ఈ రెండు నోట్ పాయింట్స్ కూడా అప్పుడప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోను అలాగే 2 మార్కుల ప్రశ్నల్లో కూడా ఈజీగా సాల్వ్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. కెపాసిటర్ల సమాంతర సంధానము. ఇక చూడండి, మనము ఏ కెపాసిటర్లని సమాంతర సంధానం చేయాలనుకుంటున్నామో ఆ కెపాసిటర్ల యొక్క మొదటి పలకలన్నింటినీ కలిపి ఒక టెర్మినల్కి, ఆ కెపాసిటర్ల రెండవ పలకలన్నీ కలిపి ఒక టెర్మినల్కి కలిపి ఆ 2 టెర్మినల్లను తీసుకొచ్చి ఒక బ్యాటరీకి సంధానం చేస్తే దానిని మనం సమాంతర సంధానం అంటామండి. ఒకసారి చూడండి, ఇది ఒక కెపాసిటర్ -Q +Q ఆల్వేస్ ఇది ఒక కెపాసిటర్. ఇదొక కెపాసిటర్ అండి, ఇదొక కెపాసిటర్. మనము ఇది -Q చార్జ్, ఇది +Q చార్జ్, -Q చార్జ్, +Q చార్జ్. ఏం చేసామండి, మొదటి పలకలన్నింటినీ కలిపి ఒక టెర్మినల్కి, రెండవ పలకలన్నీ కలిపి ఒక టెర్మినల్కి జత చేసి ఈ 2 టెర్మినల్ తీసుకొచ్చి ఒక బ్యాటరీకి సంధానం చేస్తే
దీనిని మనం ఏమంటామంటే కెపాసిటర్ల సమాంతర సంధానం అంటామండి. సమాంతర సంధానం అంటామండి. ఓకేనా? ఇప్పుడు ఇది C1 కెపాసిటర్, ఇది C2 కెపాసిటర్, C3 కెపాసిటర్. అర్థమైందా పిల్లలు? అంటే కెపాసిటర్ల ఎడమ పలకలన్నింటినీ ఒక టెర్మినల్కు కుడి పలకలన్నీ ఒక టెర్మినల్కు జత చేసి ఒక టెర్మినల్ లేదా ఒక బిందువు ఒక టెర్మినల్కి జత చేసి ఒక టెర్మినల్కి కలిపి ఆ రెండు టెర్మినల్స్ని బ్యాటరీకి జత చేస్తే దాన్ని సమాంతర సంధానం అంటారు. దాన్ని ఏమంటారండి? సమాంతర సంధానం అంటారు. ఓకేనమ్మా? ఇక్కడ ఏమవుతుందంటే బ్యాటరీకి ఎంత పొటెన్షియల్ ఉంటుందో ప్రతి కెపాసిటర్ పై ఉండే పొటెన్షియల్ కూడా అంతే ఉంటుంది. అంటే ఇక్కడ ఏం స్థిరం అండి? పొటెన్షియల్ డిఫరెన్స్ స్థిరం. ఇక్కడ ఏంటి మారుతుందమ్మా? ఫలిత విద్యుదావేశం విలువ విడివిడి ఆవేశాల బీజీయ మొత్తానికి సమానం. అంటే మొదటి కెపాసిటర్ యొక్క ఆవేశం Q1 అనుకోండి, రెండవది Q2, మూడవది Q3, ఫలితము Q. అంటే ఏమవుతుంది ఇక్కడ? Q = Q1 + Q2 + Q3. ఇక్కడ ఏం తెలుసుకోండి? మొదటి కెపాసిటర్ తీసుకోండి. మొదటి కెపాసిటర్ ఏమవుతుంది? Q1 విలువ Q1 = C1V. మొదటి కెపాసిటర్ ఏమవుతుందమ్మా? Q1 = C1V. ఎందుకు V స్థిరం కాబట్టి. రెండవ కెపాసిటర్ Q2 ఏమవుతుంది? రెండవ కెపాసిటర్ Q2 = C2V. మూడవ కెపాసిటర్ Q3 = C3V. మూడవ కెపాసిటర్ అమ్మా Q3 = C3V. ఫలితం ఏమవుతుందమ్మా? ఫలితము Q = C∗P × V. C∗P ఏంటి? సమాంతర సంధానాల కెపాసిటర్ ఫలితం. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ Q విలువని Q1, Q2, Q3 విలువని ఈ రెండో సమీకరణంలో ప్రతిక్షేపించామనుకోండి. ఏమవుతుంది? Q = Q1 + Q2 + Q3 తీసుకుంటే Q ఎంత అవుతుందండి? C∗P × V. Q1 ఎంతమ్మా? C1V. Q2 ఎంతమ్మా? C2V. Q3 ఎంతమ్మా? C3V. Therefore C∗V C∗P × V V కామన్ తీస్తే C1 + C2 + C3. అప్పుడు ఏమవుతుంది? V పోతే C∗P = C1 + C2 + C3. ఇది సమాంతర సంధానం. అంటే సమాంతర సంధానంలో ఫలిత కెపాసిటెన్స్ ఎలా వస్తుందమ్మా? విడివిడి కెపాసిటెన్స్ల బీజీ మొత్తం అనేది ఫలిత కెపాసిటెన్స్కి సమానము. విడివిడి కెపాసిటెన్స్ల బీజీ మొత్తం విలువ ఫలిత కెపాసిటెన్స్కు సమానము. ఫలిత
ఫలిత కెపాసిటెన్స్కు సమానము. ఇది మనకి కాన్సెప్ట్ అమ్మ. C సఫిక్స్ P ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. ఓకేనమ్మా. ఇక్కడ ఒక 2 నోట్ పాయింట్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూద్దామండి. మనకి చూడండి, నోట్ పాయింట్ 1 చూడండి. వలయంలో ఇవ్వబడిన 3 కెపాసిటెన్స్ యొక్క కెపాసిటీ సమానం అనుకోండి. వలయంలో ఇవ్వబడిన 3 కెపాసిటర్ల కెపాసిటెన్స్ సమానం అనుకోండి. అప్పుడు ఏమవుతుందో ఫలితం చూద్దాం. C1 ఈజ్ ఈక్వల్ టు C2 ఈజ్ ఈక్వల్ టు C3 ఈజ్ ఈక్వల్ టు C అయితే C సఫిక్స్ P ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ C ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 3C. ఒకవేళ మనము n కెపాసిటర్లను జత చేసాం అనుకోండి. నోట్ పాయింట్ 2, n కెపాసిటర్లని జత చేస్తే అప్పుడేమవుతుంది మనకి ఇక్కడ C సఫిక్స్ P ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ C ప్లస్ C, C ప్లస్ C ప్లస్ C ప్లస్ సో ఆన్ C. Therefore n of capacitors, నెంబర్ ఆఫ్ n అయిపోతుంది. అంటే ఒక కెపాసిటెన్స్ విలువ ఇంటూ ఎన్ని కెపాసిటర్లు మనం తీసుకుంటాం అనేట్టు గుణిస్తే ఫలిత కెపాసిటెన్స్ విలువ మనకి వచ్చేస్తుంది. మరి ఇక్కడ నోట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనము వలయంలో 3 కెపాసిటర్లను జత చేస్తే, వలయంలో 3 కెపాసిటర్లను మనం జత చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి C1, C2, C3 3 తీసుకున్నాం అనుకోండి. ఈ మూడింటిలో ఎవరైతే ఎక్కువ కెపాసిటెన్స్ విలువను కలిగి ఉంటారో వారికంటే ఫలితం విలువ ఎక్కువగా ఉంటుంది. వారికంటే ఫలితం విలువ ఎక్కువగా ఉంటుంది. చూడండి, C1, C2, C3 కెపాసిటెన్స్లలో ఏది ఎక్కువ విలువను కలిగి ఉంటుందో ఏది ఎక్కువ విలువను కలిగి ఉంటుందో ఫలిత కెపాసిటెన్స్ దానికంటే ఎక్కువ. ఎవరికంటమ్మా? C1, C2, C3ల కంటే ఎక్కువ. C1, C2, C3 కంటే ఎక్కువ. సపోజ్కి C1 విలువ 1 మైక్రోఫారడ్, C2 విలువ 2 మైక్రోఫారడ్, C3 విలువ 3 మైక్రోఫారడ్ కలిగి ఉందనుకోండి. ఫలిత కెపాసిటెన్సీ 3 మైక్రోఫారడ్ కంటే ఎక్కువ వస్తుంది. ఎవరికంటే ఎక్కువ వస్తుందమ్మా? 3 మైక్రోఫారడ్ కంటే ఎక్కువ వస్తుంది. ఇది మనకి కెపాసిటర్ల శ్రేణి సంధానము, సమాంతర సంధానం తాలూకా అంశం అండి. ఓకేనమ్మా. రేపు క్లాస్లో ఈ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే కెపాసిటర్లో నిల్వ ఉండే శక్తికి ఫార్ములాను డెరైవ్ చేస్తామండి. చేసి దాని మీద మన ప్రాబ్లమ్స్ చెప్తే ఈ పాఠాన్ని మనము అక్కడితో ముగించవచ్చు. ఓకేనమ్మా. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కన్సల్ట్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. తప్పకుండా పిల్లలందరూ మీ నోట్స్ రాయండి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.